హాయ్ ఫ్రెండ్స్, మన మిద్దె తోటలోకి కొత్త ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్ళని మీకు పరిచయం చేస్తాను. తమలపాకుల మొక్క ఇది. మొత్తం తమలపాకుల మొక్కలు 4 వేసాము. మా పక్కింటో సీత అని ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి చాలా తమలపాకుల మొక్కలు పెంచింది. సో మనకి ఈ తమలపాకుల మొక్కలు 4 తీసుకొచ్చి ఈ కుండీలో 2, ఇంకో కుండీలో 2 ఆ అమ్మాయి తన చేతులతో వేసింది. ఇవి బాగా పుయ్యాలని చెప్పి మనం కోరుకుందాము. ఇది చిక్కుడు, ఇది కూడా మొక్క చిక్కుడు, ఇది పాదు చిక్కుడు. సో ఇవన్నీ చిక్కుడు మొక్కలు ఇవి. తర్వాత ఇంకో తమలపాకుల మొక్కను ఇక్కడ కూడా సెట్ చేసింది. ఇది కూడా తమలపాకుల మొక్క. ఇది వంకాయ తమలపాకులు 2 కాంబినేషన్గా పెట్టాం మనం. నెక్స్ట్ ఇది పచ్చిమిరప, వంగ, ఇది కూడా పచ్చిమిరప, తులసి అండ్ వంగ అండ్ వంగ. పువ్వులు బాగా వచ్చాయి కానీ ఇంకా కాయలుగా నిలబడలేదు. ఇది వంగనారు. ఇది కూడా మనకి ఒకసారి నేను వీడియో తీస్తున్నానా. ఇది వంగ. ఇంకో వంగ మనకి ఇది చిన్న కాయ. ఇక్కడ 3 కాయలు వచ్చాయి మనకి వంకాయలు. ఇది ఒక వంకాయ. రేపు పొద్దున్న ఇది ఖచ్చితంగా ఈ 3 కలిపి ఒక కర్రీ అయిపోతాయి. సో ఇది వంగ, ఇది కూడా వంగ. కొత్తగా చేరింది ఏంటి అంటే ఇది కాకర బాగా అందుకుంది. దీన్ని మనం ఇలా నిలువుగా పెట్టి దీనికో పంది ఏర్పాటు చేయాల్సిన నీడు ఉంది. ఓకే. ఈ అమ్మాయి సీత, తన మనకి ఇప్పుడు మొక్కలని వేసింది ఈ అమ్మాయి. కాకర ఇది అందుకుంది. దీనికి తాడు కట్టి దీన్ని మనం సెట్ చేయాల్సిన అవసరం ఉంది. మనకి బీర 5-6 మొక్కలు వచ్చాయి. ఇది బాగా బీర ఎదిగింది. సో మనం బీర ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దెన్ కొత్త ఫ్రెండ్ ఎవరంటే మనకి కాకరకాయ అనేది కొంచెం కాస్ట్లీయే. కేజీ 60-70 అలా ఉంటుంది. సో 3 మొక్కలు వేసామన్న కాకరకాయ. ఇందులో ఒకటి మగది, 2 ఆడవి మొక్కలు అనుకుంటాను. బట్ గుర్తుపడడం కష్టం. దేర్ఫోర్ ఒక కాపు వస్తేనే కానీ అన్ని మగవాళ్ళ లేదా ఆడది కూడా ఉందని తెలియదు. మళ్ళా తెప్పించుకుని వేసుకోవాలి. బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు తెప్పించే విషయం మనకు చెప్పలేరు. అండ్ దెన్ ఇవి బెండ మొక్కలు. ఇది గులాబీ, ఇది ఆనప. సో ఆనప ఇందులో అయితే 4 మొక్కలు వచ్చాయి. సో ఈ ఏడాది మనం ఆనప బాగానే చూడవచ్చు అనుకుంటున్నాను. సో మొన్నే దొండ 10 కాయలు కోసాను. బట్ అల్టిమేట్గా ఇది మంచి కాపు ఇస్తుంది అనేటువంటి నమ్మకం వచ్చింది. ఇది పొట్ల బాగానే అందుకుంది. పొట్ల బాదు కూడా మనకి బాగానే తయారవుతుంది. గులాబీ, ఇది గులాబీ. మా మిసెస్కి రోజు ఒక గులాబీ రావాలి అనేది నా ఆశ. దానికి తగ్గట్టుగా 13 మొక్కలు వేసాం మనం. సో ఇవి 2 మంచి పువ్వులు. రేపు ఒకటి, ఎల్లుండి ఒకటి యూస్ చేద్దాం. ఇవన్నీ టమాటా. వీటిలో గడ్డి పీకాలి. కొంచెం రోజుకి 1-2 వేసి కుండీలు చేస్తున్నాను నేను. నెక్స్ట్ దానిమ్మ ఏడాది నుంచి పెంచుతున్నాను. సో దానిమ్మ అనేది బాగా వర్కౌట్ అయ్యింది. ఇంచుమించుగా 10 దానిమ్మకాయలు సెట్ అవుతున్నాయి. ఈ 10 దానిమ్మకాయలు కనుక క్లియర్గా పళ్ళుగా తయారైతే కనుక మనం పెట్టిన పెట్టుబడి మనకు వచ్చేసట్టే లెక్క. ఇంకా మిగిలినంత మనం హ్యాపీగా దాన్ని మనం ఎంజాయ్ చేయొచ్చు. సో బెండ మొక్కలు,
ఇది గులాబీ, ఇదే టబ్లో టమాటా వేసాను పక్కన. ఇది గులాబీ, ఇది మల్లె, ఇది గులాబీ, ఇది మనం కొత్తిమీర, ఇది కూడా కొత్తిమీర. మనం టబ్స్లో ఆకుకూరలు వేసే కాన్సెప్ట్లో ఆ కొత్తిమీర వచ్చింది. మొత్తం మీద మన టెర్రస్ గార్డెన్ వ్యూ ఇది. దీని భవిష్యత్తులోనే ఇంకా మారుస్తాం. ఆల్ ద బెస్ట్, స్టే ట్యూన్డ్.